ఇంత పర్టికులర్గా మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే, చేయూతలో భాగంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అలాగే సెర్ప్ డిపార్ట్మెంట్ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకి ఆర్థిక స్వావలంబన చేకూర్చే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇది ఒక చాలా గొప్ప పరిణామం. మొన్ననే ఇంప్లిమెంటేషన్ ప్లాన్కి సంబంధించి ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ 6 మెంబర్స్ కూర్చున్నాం. మరి అలాగే కన్సర్న్డ్ అథారిటీస్, ప్రిన్సిపల్ సెక్రటరీస్ అండ్ ప్రైవేట్ సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో మొన్ననే కూర్చొని ఒక యాక్షన్ ప్లాన్ను తయారు చేయడం జరిగింది. మరి దీనిలో భాగంగా సెర్ప్ బాధ్యత ఏంటంటే ప్రాజెక్ట్స్, ప్రోడక్ట్స్, మరి అలాగే ఆప్టిమమ్ సైజ్డ్ వైబుల్ యూనిట్స్ని రూపొందించి దానిని బ్యాంక్స్కి లింక్ చేయటం. అంటే దే ఆర్ సపోజ్ టు మోడరేట్ వైబుల్ యూనిట్స్ విత్ ప్రాపర్ బ్యాంక్ లింకేజ్. తద్వారా ఈ 18,750 రూపాయలు సంవత్సరానికి ఇచ్చేటటువంటి దాన్ని 4 సంవత్సరాలు కలిపి ఎట్ ఏ టైం 75,000 రూపాయలు ప్రభుత్వ గ్యారంటీతో బ్యాంక్స్ ఆయా మహిళలకు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇది చాలా గొప్ప విషయం. ఈరోజు బ్యాంక్స్ ముందుకు వస్తున్నాయంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో. వడ్డీ లేనటువంటి రుణాలు ఇవ్వడానికి ముందుకు వచ్చాయి. మరి అలాగే 4 విడతలను కలిపి ఒకేసారి ఇవ్వడానికి కూడా బ్యాంక్ గ్యారంటీతో ముందుకు రావటం చాలా గొప్ప పరిణామం అని, ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి విశ్వాసం వల్లే సాధ్యమైందని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఎందుచేతంటే ఇలాంటి క్రైసిస్ టైం, కోవిడ్ అన్నటువంటిది, ఆర్థికంగా అన్ని రాష్ట్రాలకి ఇబ్బందులు ఉన్నటువంటి ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఒక క్యాలెండర్, బ్రహ్మాండమైనటువంటి క్యాలెండర్ రిలీజ్ చేసి ఫలానా తేదీకి ఆయా వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తాం అన్నటువంటి క్యాలెండర్ అనౌన్స్ చేయగలిగినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన మహిళలకి 4,600 కోట్ల పైబడి డబ్బులు రిలీజ్ చేయడం చేతిలో భాగంగా ఇది ఆయన పట్ల బ్యాంక్స్ కూడా విశ్వాసం పెంచిందని, ఇప్పుడు బ్యాంక్స్ కూడా దే ఆర్ రెడీ టు గివ్ ఈ బ్యాంక్ లింకేజెస్ ద్వారా 75,000 రూపాయలు కూడా సింగిల్ ప్రీమియం కింద ఇవ్వడానికి కూడా ముందుకు రావటం, వడ్డీ లేని రుణం కింద ఇవ్వటం, అది ప్రభుత్వ గ్యారంటీ, అలాగే మిగిలినటువంటి 3 విడతలను కూడా ప్రభుత్వమే చెల్లించే విధంగా ఒక కార్యాచరణని రూపొందించడం జరిగింది. మరి అలాగే సెర్ప్ వాళ్ళు టెక్నికల్ సపోర్ట్ కానీ, మార్కెట్ సపోర్ట్ కానీ, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి సపోర్ట్ కానీ, ఆయా ప్రాజెక్టులకు సంబంధించి, ఆయా వ్యాపారాలకు సంబంధించి సెర్ప్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తూ అండ్ దే విల్ ప్లే ది యాంకర్ రోల్ ఆల్ టుగెదర్. అంటే ఈ చేయూతలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎస్టాబ్లిష్ చేయగలిగేటటువంటి ఈ అన్ని యూనిట్స్, చిన్న చిన్న వ్యాపార సంస్థలు కానీ, చిన్న మార్కెటింగ్ సంస్థలు కానీ ఎస్టాబ్లిష్ చేయటంలో దే విల్ ప్లే ది క్రూషియల్ యాంకర్ రోల్. మరి దీనిలో భాగంగానే వివిధ రకాల ఇండివిజువల్ యూనిట్స్ అలాగే గ్రూప్ ఎంటర్ప్రైజెస్ కూడా అవకాశం ఉంటుంది ఫర్ బోత్ ఇండివిజువల్ అండ్ గ్రూప్ ఎంటర్ప్రైజెస్. మరి ఇండివిజువల్ ఎంటర్ప్రైజెస్లో భాగంగా మా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి వివిధ రకాల కార్యక్రమాల్ని రూపకల్పన చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనం ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకుంటే, సుమారుగా 1970 ప్రాంతంలో వైట్ రెవల్యూషన్, అంటే ఈ పాల ఉత్పత్తికి సంబంధించి, డైరీ డెవలప్మెంట్కి సంబంధించి వైట్ రెవల్యూషన్ అంటున్నాం. మరి ఈ డైరీ డెవలప్మెంట్లో గణనీయమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి ఘనత డాక్టర్ కురియన్ గారిది. ఎన్డీడీబీ ఆధ్వర్యంలో వైట్ రెవల్యూషన్కి శ్రీకారం చుట్టడం మనందరికీ తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు 50 సంవత్సరాల తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైట్ రెవల్యూషన్ కంటిన్యూ చేయటానికి మరొక అడుగు ముందుకు వేయటం
చాలా శుభపరిణామమని. ఎందుచేతంటే యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ డెవలప్మెంట్ని ఒక గ్రోత్ ఇంజిన్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు భావించడం జరిగింది. ఇట్స్ ఏ గ్రోత్ ఇంజిన్ ఫర్ రూరల్ ఎకానమీ అండ్ రూరల్ డెవలప్మెంట్, డైరీ డెవలప్మెంట్ అన్నటువంటి గ్రోత్ ఇంజిన్గా భావించి ఈరోజు డైరీ డెవలప్మెంట్ని పట్టాలు ఎక్కించడం కోసం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒకసారి మిల్క్ కలెక్షన్ దాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది మిల్క్ కలెక్షన్ ఈజ్ అండర్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లోనే ఇంచుమించుగా 80% పాల సేకరణ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది. ఓన్లీ 20% పాల సేకరణ మాత్రమే ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉందన్న విషయాన్ని మనందరం గమనించాలి. మరి అలాగే కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, గుజరాత్ కానీ కర్ణాటక కానీ ఇలాంటి రాష్ట్రాలు తీసుకుంటే పాల సేకరణకు సంబంధించి 80% ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉండడం, నెగ్లిజిబుల్ ఫ్రాక్షన్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉండడం వల్ల అక్కడ పాడి రైతులు గణనీయంగా అభివృద్ధి చెందడం, గణనీయమైనటువంటి ఆదాయాన్ని పెంపొందించుకోవటం మనందరికీ తెలిసిన విషయమే. మరి ఈ రకమైనటువంటి పరిణామాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పాల సేకరణని మొత్తంగా ఆర్గనైజ్డ్ సెక్టార్లోకి తీసుకుని రావాలన్నటువంటి ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో అమూల్ కంపెనీతో ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంఓయూని కుదుర్చుకోవటం చాలా గొప్ప పరిణామం అని. ఈ అమూల్ కంపెనీ ఎంఓయూ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 మంది పాడి రైతులకు, డైరీ ఫార్మర్స్ అందరికీ కూడా ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ పాదయాత్ర చేస్తున్నప్పుడు కానీ లీటర్ పాలకి అదనంగా 4 రూపాయలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తామని వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని అతి త్వరలోనే మనం నిజం చేసుకోబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియచేస్తా ఉన్నాను. మరి డైరీ డెవలప్మెంట్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో భాగంగా వేరియస్ ఇండివిజువల్ యూనిట్స్ చేయూతలో కార్యక్రమంలో మహిళలు అవలంబించడానికి కొన్ని యూనిట్స్ని మేము రూపొందించాం. అవి డైరీ యూనిట్స్ 2 యానిమల్ ఒక యూనిట్గా, అలాగే 4 యానిమల్స్ ఒక యూనిట్గా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఆర్బీకేలు. దీనికి గ్రామాల్లో ఉన్నటువంటి సెర్ప్ ఆధ్వర్యంలో, అంటే సీసీలు అండ్ సిఎఫ్ల ఆధ్వర్యంలో, ఏపీఎంల ఆధ్వర్యంలో, మరి అలాగే మాకు సంబంధించి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళపైన విలేజ్ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సహాయంతో వెటర్నరీ డాక్టర్స్ ఈ యూనిట్స్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. 2 యానిమల్స్ ఒక యూనిట్ లేదా 4 యానిమల్స్ ఒక యూనిట్గా గ్రామాల్లో వీటిని మనం నెలకొల్పవచ్చు. మరి అలాగే హీఫర్స్ అంటే బ్రీడబుల్ బట్ నాట్ కన్సీవ్డ్ యానిమల్స్, అంటే పడ్డలు అంటాం మనం. అంటే బ్రీడబుల్ ఏజ్లో ఉంటాయి, కాకపోతే ఇంకా కన్సీవ్ అయి ఉండవు, అంటే గర్భం దాల్చి ఉండవు, అంటే వాటికి ఇంకా లాక్టేషన్ అటైన్ కానటువంటి యానిమల్స్ని కూడా దీనిలో భాగంగా మనం డైరీ యూనిట్స్లో భాగంగా మనం ఇవ్వడం జరుగుతుంది. హీఫర్స్ను కూడా మీరు ఆప్ట్ చేయొచ్చు. మరి అలాగే మరొకటి ఫిమేల్ కావ్స్, అంటే దూడలు, ఆడ దూడలను సైతం యూనిట్స్ కింద మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మరి అలాగే ఈ డైరీ యూనిట్సే కాకుండా పొట్టేలు పిల్లల పెంపకం, అంటే ల్యాంబ్స్ రేరింగ్ అంటాం. పొట్టేలు పిల్లల్ని పెంపకానికి సంబంధించి కూడా మీరు ఒక యూనిట్ సుమారుగా 20 నుంచి 40 పొట్టేలు పిల్లల వరకు ఒక యూనిట్ కింద ఇవ్వడానికి అవకాశం ఉంది. మరి అలాగే షీప్ రేరింగ్, అంటే గొర్రెల పెంపకం, అలాగే గోట్స్, షీప్ అండ్ గోట్ రేరింగ్, అవి కూడా యూనిట్స్ 20 నుంచి 40 యానిమల్స్ వరకు ఒక యూనిట్ కింద ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి అలాగే బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ, అంటే నాటుకోళ్ల పెంపకం. బ్యాక్ యార్డ్ అంటే పెరట్లోనే నాటుకోళ్లు పెంచి తద్వారా పౌష్టికాహారం అలాగే కొంత ఆదాయ వనరులు కూడా పెంపొందించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి మరొక యానిమల్ హస్బెండరీలోనే
బ్యాక్యార్డ్ పౌల్ట్రీ అన్నటువంటి దాన్ని కూడా పెంచుకోవచ్చు. మరి అలాగే ఇవి కాకుండా ఇవన్నీ సాంప్రదాయ యూనిట్స్. ఇవి రెగ్యులర్గా ప్రతి గవర్నమెంట్ కూడా సాంప్రదాయ యూనిట్స్ని అభివృద్ధి చేయడానికి చేసే కార్యక్రమాల్లో ఈ ప్రభుత్వం మరింత దృష్టి పెట్టి ఎక్కువ సంఖ్యలో సాంప్రదాయ యూనిట్స్ పెట్టించడంతో పాటు కొన్ని ఏరియా స్పెసిఫిక్ యూనిట్స్ను కూడా ఈసారి మేము ఆలోచన చేస్తున్నాం. ఏరియా స్పెసిఫిక్ యూనిట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమ ప్రాంతంలో డిస్టిలరీ వేస్ట్ ఉంటుంది. డిస్టిలరీ అండ్ బ్రూవరీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వేస్ట్ గ్రెయిన్స్ ఉంటాయి. దానిని చాలామంది పాడి పశువులకి దానాగా ఉపయోగిస్తూ ఉంటారు. మరి అలాగే వాటి వాడకానికి సంబంధించి శాస్త్రీయంగా యూనివర్సిటీ, మన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ సహకారం తీసుకొని వాటిని శాస్త్రీయంగా పశువులకు దానాగా ఉపయోగించుకోవడానికి అవసరమైనటువంటి ఒక మండల స్థాయి ఒక చిన్న చిన్న యూనిట్స్ నెలకొల్పడానికి సైతం ఆలోచన చేస్తున్నాం. గ్రూప్ ఎంటర్ప్రైజెస్లో భాగంగా ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి అన్ని కూడా ఇండివిజువల్ ఎంటర్ప్రైజెస్, ఇండివిజువల్ యూనిట్స్. గ్రూప్ ఎంటర్ప్రైజెస్లో భాగంగా ఇలాంటి పశుగ్రాస క్షేత్రాలు, పశుదానా యూనిట్లు మండల స్థాయిలో ఎస్టాబ్లిష్ చేయటానికి అవకాశం ఉంది. దానిని కూడా ప్రణాళికలు సిద్ధం చేశాం. అంటే ఒక మండల స్థాయిలో పశుగ్రాస క్షేత్రాలను అభివృద్ధి చేయటం, ఒక మినీ సైలేజ్ యూనిట్స్ని తయారు చేసే యూనిట్స్ని పెట్టించడం, అలాగే దానా తయారీ యూనిట్స్ పెట్టించడంలో భాగంగా గ్రూప్ ఎంటర్ప్రైజెస్లో భాగంగా ఒక మండల స్థాయిలో వీటిని పెట్టించడానికి ఎస్హెచ్జి గ్రూప్స్ అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైనా ముందుకొస్తే వీళ్ళ ఆధ్వర్యంలోనే ఒక గ్రూప్ ఎంటర్ప్రైజ్ కింద చేయూత, ఆసరాలో కానీ చేయూతలో కానీ వచ్చేటటువంటి డబ్బుల్ని బ్యాంక్ లింకేజ్ చేసి గవర్నమెంట్ గ్యారంటీ ద్వారానే ఒక మండల స్థాయిలో ఈ చిన్న చిన్న యూనిట్స్ని పెట్టించడానికి అవకాశం ఉంది. దీనిని కూడా ప్రజలు, మహిళలు ముఖ్యంగా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా అందరినీ కోరుతా ఉన్నాం. మరి అలాగే మన కోస్తా ప్రాంతంలో షింప్ వేస్టేజ్ ఉంటుంది. షింప్ వేస్టేజ్ దానిని కూడా దానాలో చేర్చడానికి పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. ఈ విషయంలో కూడా యూనివర్సిటీ వాళ్ళకి దీనిపైన ప్రణాళికలు రచించమని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసాం. మరి అలాగే కొన్ని ప్రాంతాల్లో మొక్కజొన్న, మెయిజ్, జొన్నలు ఎక్కువగా ఉంటాయి. వాటిని కూడా సైలేజ్గా మార్చడానికి అవసరమైనటువంటి అవకాశం ఉంది. దానిని సైతం పెద్ద ఎత్తున అభివృద్ధి చేయటానికి, అలాగే ప్రజల ముందుకి ఒక యూనిట్గా తీసుకొని రావడానికి కూడా మహిళలకి మేము అవకాశం ఇస్తున్నాం. ఒక గ్రూప్ ఎంటర్ప్రైజ్లో భాగంగా దాన్ని సైతం మనం ఒక దానా యూనిట్ తయారు చేయటానికి అవకాశం ఇస్తున్నాం. మరి అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి నెట్స్ ఉన్నాయి. మోనోఫిల్మెంట్ నెట్స్, అలాగే పాలీఫిల్మెంట్ నెట్స్, మల్టీఫిల్మెంట్ నెట్స్ ఉన్నాయి. ఇవి వేరియస్ టైప్స్ ఆఫ్ నెట్స్ ఉంటాయి. అన్ని రకాల చేపలు పట్టడం కూడా ఈ నెట్స్ వల్ల సాధ్యపడుతుంది. బోత్ మోనోఫిల్మెంట్ అండ్ మల్టీఫిల్మెంట్ నెట్స్. ఇవి మనకి ఇంచుమించుగా 50,000 రూపాయలకి 75,000 రూపాయలకి మనకి 1-2 నెట్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. మత్స్యకార మహిళలు ముఖ్యంగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ చేయూత మనీని వృధా చేయకుండా దయచేసి తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకార మహిళలు, మీ కుటుంబానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ చేయూత మనీని 4 ఈఎంఐస్ను ఒకేసారి మీరు బ్యాంకు ద్వారా పొంది మీ కుటుంబ అభివృద్ధికి అవసరమైనటువంటి వలలు, నెట్స్ని చేయూత ద్వారా మీరు 75,000 రూపాయలు నేరుగా ప్రభుత్వం మీకు ఉచితంగా ఇస్తుంది కనుక వలలు కొనుక్కోవడానికి మీరు ఉపయోగించవచ్చు. దీనిని కూడా మీరు ఒక ప్రపోజల్స్ కింద సెర్ప్ వాళ్ళకి ఇవ్వమని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మరి అలాగే ట్రెడిషనల్ క్రాఫ్ట్స్ ఉన్నాయంటే ట్రెడిషనల్ తెప్పలు ఉన్నాయి. వాటికి ఇంజన్స్ పెట్టడం వల్ల మత్స్యకారుల్లో కొంత ప్రయోజనకరంగా ఉంటుంది. ట్రెడిషనల్ క్రాఫ్ట్స్కి ఇంజన్స్ ఫిట్ చేయటం వల్ల వెంటనే వేట చేయటానికి, వేగంగా సముద్రంలోకి వెళ్ళడానికి, అలాగే వాళ్ళకి ప్రొడక్టివిటీ కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ట్రెడిషనల్ క్రాఫ్ట్స్కి ఇంజిన్స్ ఫిట్ చేయటం వల్ల
ఇంజిన్స్ కూడా అరౌండ్ మనకి 35,000 రూపాయల నుంచి 50,000 రూపాయల మధ్యలోనే మనకి ఇంజిన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. దీనిని కూడా మత్స్యకార మహిళలు సెర్ప్ వాళ్ళకి అప్లికేషన్ రూపంలో ఇచ్చి ఈ చేయూత మనీని మీ తెప్పలకి ట్రెడిషనల్ క్రాఫ్ట్స్కి ఇంజిన్స్ అండ్ వలలు ఉచితంగానే మీరు చేయూత మనీ ద్వారా ప్రొక్యూర్ చేసేటటువంటి అవకాశం ఉంది. తద్వారా మీ ఆదాయం రెట్టింపు అయ్యేటటువంటి అవకాశం ఉంది. దయచేసి తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకార మహిళలు చేయూత మనీని వృధా చేయకుండా వలలు తెప్పల్ని వలలు ఇంజన్స్ మీరు చేయూత ద్వారా పొంది మరి అలాగే ఈ సంవత్సరంలోనే మనం సబ్సిడీ పైన బోట్లు మెకనైజ్డ్ బోట్స్ అండ్ మరబోట్లు మోటరైజ్డ్ బోట్స్ కూడా ఇస్తున్నాం. వాటిని కూడా పొందడానికి అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియచేస్తూ ఉన్నాం. మరి అలాగే ఇవే కాకుండా చేయూత మనీ ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయటానికి అవకాశం ఉంది. గార్మెంటింగ్, ఎంబ్రాయిడరీ అండ్ బోటిక్స్, అసెంబ్లీ అండ్ ప్యాకింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ యూనిట్స్, లెదర్ ప్రోడక్ట్స్, క్యాష్యూ నట్ ప్రాసెసింగ్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ మార్కెట్స్, సార్టింగ్ అండ్ ప్యాకింగ్ ఆఫ్ పల్సెస్, సిరియల్స్ అండ్ స్పైసెస్, అగర్బత్తి, సోప్స్ అండ్ సోప్ నట్ పౌడర్స్, పేపర్ కప్స్, పేపర్ ప్లేట్స్ ఎట్సెట్రా ఇలాంటి వేరియస్ ఇండివిజువల్ అండ్ గ్రూప్ ఎంటర్ప్రైజెస్కి అవకాశం ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ ఆలోచన చేయూత అన్నటువంటి ఆ పదంలోనే ఉంది. ఒక అన్నయ్యగా, ఒక తమ్ముడిగా ప్రతి మహిళకి కూడా చేయూతను అందించి వాళ్ళందరినీ ఈ ఆర్థిక సామాజిక ఈ మెట్లు ఈ సోపానాల్లో 4 మెట్లు పైకెక్కించాలన్నటువంటి ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు పెద్దన్నగా ఈ చేయూత పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా చేయూత అయితేనేమిటి, రేపొద్దున ఇచ్చేటటువంటి ఆసరా డబ్బులు అయితేనేమిటి, మీ కుటుంబ అవసరాలకి మీ కుటుంబ అభివృద్ధికి మీరు ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా మీకు కోరుతూ మీకు నచ్చినటువంటి వ్యాపార అవకాశాలని చూజ్ చేసుకునేటటువంటి అవకాశం మీకుంది. మీరందరూ కూడా దీనిపైన శ్రద్ధ వహించి మీ కుటుంబంలో మీరంతా చర్చించుకొని మీ కుటుంబానికి అవసరమైనటువంటి ఏ రకమైన ప్రణాళిక చేస్తే మీ కుటుంబ ఆదాయం పెరుగుతుందో మీరు ఆలోచించి అడుగులు వేయమని కోరుతా ఉన్నాం. మా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ తరపున పూర్తి సహకారం అందిస్తామని 10,000 ఆర్బీకేస్ ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో. 10,000+ ఆర్బీకేస్లో యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ ఉన్నారు. మీకు డోర్ స్టెప్ దగ్గరే వెటర్నరీ సర్వీసెస్ ఈరోజు మేము అందిస్తూ ఉన్నాం. పశువులకు ఇవ్వాల్సినటువంటి మందులు కానీ వ్యాక్సిన్స్ కానీ షెడ్యూల్డ్ ప్రకారం చేయాల్సినటువంటి డీవార్మింగ్ వ్యాక్సిన్స్ అలాగే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కానీ ఏదైనా మీకు టైమ్డ్ వెటర్నరీ సర్వీసెస్ అందివ్వడానికి మా డిపార్ట్మెంట్ సదా సిద్ధంగా ఉందని, గత ప్రభుత్వంలో లాగా వెటర్నరీ సర్వీసెస్ కోసం మీరు వెతుక్కోవాల్సినటువంటి అవసరం లేకుండా ఈరోజు మీ ఇంటి ముందుకే మేము వెటర్నరీ సర్వీసెస్ అందించాం. మీకు సర్వీసెస్ అందించడంలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి, ఈ శాఖ మంత్రిగా నేను, మరి మా శాఖాధికారులు నిరంతరం సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియచేస్తూ, మరి నేటి వరకు చాలా పెద్ద ఎత్తున మహిళలు ఈ చేయూత మనీలో అప్లికేషన్స్ పెట్టుకున్నారు. చేయూతకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున మహిళలు వేరియస్ అవకాశాలని అప్లికేషన్స్ రూపంలో ఇప్పటి వరకు ఇచ్చారు. ఆవులు పెంచుకోవడానికి సుమారుగా 151,090 మంది మహిళలు ఆప్షన్స్ ఎంచుకున్నారు. ఆవుల పెంపకం అంటే ఆవుల్ని ఒక డైరీ యూనిట్గా పెట్టుకోవడం కోసం. మరి అలాగే గేదెల్ని డైరీ యూనిట్గా పెట్టుకోవడానికి సుమారుగా 157,000 మంది మహిళలు ముందుకొచ్చారు. గొర్రెల పెంపకానికి 104,300 మంది మహిళలు సుమారుగా నేటికి ముందుకు రావడం జరిగింది. మరి అలాగే మేకల పెంపకానికి సుమారుగా 62,900 మంది మహిళలు నేటి వరకు ఆర్బీకేస్ ద్వారా సెక్రటేరియట్స్ ద్వారా
అప్లికేషన్స్ పెట్టడానికి ముందుకు రావడం జరిగింది. మరి అలాగే కిరాణా, అగరబత్తి, పళ్ళ దుకాణాలు, కూరగాయలు, ఇతర వ్యాపారాలు, ఓన్లీ ఇతర వేరియస్ వాళ్ళ ఇష్ట ప్రకారం చేసుకోవడానికి ఇతర వ్యాపారాలకు సుమారుగా 6,15,963 మంది మహిళలు ముందుకు రావడం జరిగింది. మరి మొత్తంగా 12,81,067 మంది మహిళలు నేటి వరకు చేయూతలో భాగంగా వివిధ రకాల వ్యక్తిగత అంటే ఇండివిజువల్ అలాగే గ్రూప్ ఎంటర్ప్రైజెస్ ఎస్టాబ్లిష్ చేసుకోవటానికి ముందుకు రావటం అన్నటువంటిది ఇది చాలా గొప్ప పరిణామం అని నేనైతే భావిస్తూ ఉన్నాను. సుమారుగా 12 లక్షల మంది ఇప్పటి వరకు ముందుకు రావటం అంటే మేబీ ఏ రాష్ట్రంలో కానీ గతంలో చరిత్రలో కూడా జరగనటువంటి ఒక గొప్ప విషయమని, రాబోయే అతి తక్కువ సమయంలోనే రూరల్ ఎకానమీ, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక వ్యవస్థ పటిష్టమయ్యేటటువంటి రోజు అతి దగ్గరలోనే ఉందని ఇది జగన్మోహన్ రెడ్డి గారి కళ. గ్రామాల్లో సచివాలయాలను ఎస్టాబ్లిష్ చేయటం, మరి అలాగే గ్రామ స్థాయిలోనే పరిపాలన జరగాలి, గ్రామ స్థాయిలోనే ఆర్థిక వ్యవస్థ పటిష్టం అవ్వాలి, గ్రామ స్థాయిలోనే ఆర్థికంగా మహిళలు నిలదొక్కుకోవాలన్నటువంటి ఆయన ఆశయం ఈ చేయూత పథకం ద్వారా సాకారం అవుతుందని నేను భావిస్తూ ఉన్నానని తెలియచేస్తూ సెలవు. ఎనీ ఫీడ్బ్యాక్? థ్యాంక్ యూ.